లేదు. ఒక రాత్రి నువ్వు మా అమ్మాయి కలిసి ఒకే తోట ఏకాంతంగా గడిపారు. మా ఆచార ప్రకారం మీ ఇద్దరు ఆలుమగలు కావాల్సిందే. కట్టు, తాళి కట్టు. ఏమండి ఏమండి, ఇది ఎక్కడ అన్యాయమండి? పుణ్యానికి పోతే పులి కొట్టిందని నేను ఒప్పుకోను. వైకుంఠం గారు ఏమండి, తప్పదు. వైకుంఠం గారు అయ్యా ఒప్పేసుకోండి. నువ్వెక్కడ దొరికావయ్యా నా ప్రాణానికి? మర్యాదగా తాళి కడతావా, ముక్క ముక్కలుగా నరకమంటావా? చెంచులయ్య, అయ్యా మన ఆచారం అమలు జరపండి. అలాగయ్యా. ఏమయ్యా, కలేస్తుందా సిగ్గేస్తుందా? సిగేసుకుంటే వదులుతాననుకున్నావా? నిన్ను చూశాను, నీ అందం నా కళ్ళలో అలాగే నిలిచిపోయింది తెలుసా. మాట్లాడవు, మంచి వాడివి కదూ, నా ముద్దుల మగడివి కదూ. తప్పు తప్పు, మీరు అలా కౌగులించుకోకూడదు. మీరిద్దరూ ఇంత దూరంలో ఉండాలి. చేస్తున్నారు ధర్మరక్షణ. ధర్మరక్షణ. అమ్మాయేమని ముసుగులో గుద్దులాటెందుకు? ఈ విషయం నీకు తెలియజేయటమే మంచిది. నీ సహకారం లేనిదే ఏమీ జరగదు. అది మన వైకుంఠం ఒక కార్యదీక్షలో ఉన్నాడు. మార్గ మధ్యలో నీ ఆటంకం తగిలింది. గజం గారు మన హిందూ శాస్త్ర రీత్యా లోకం చెప్పండి. ఎందుకు గజం గారు చెప్పినా అర్థం కాదు. ఆ తలపెట్టిన కార్యం సాధించేంత వరకు అన్ని సుఖాలు త్యజించాలమ్మా. అందుకని మీరిద్దరూ భార్యాభర్తలుగా హద్దు దాటకూడదు. ఎక్కడ గురుగామా చోటు? ఒరేయ్, ఇక్కడికి పడమర 100 ఆమడల దూరంలో అరుణాద్రి కొలను దగ్గర జలరక్కసి జులాపా చేతిలో చిక్కిపోయాడు. మరి వెలుగు చూడ. ఏం చిన్నదానా ఏడుస్తున్నావు? వాడు నీ ప్రియుడు కదూ. ఆ జులాపా నీ ప్రియుణ్ణి పీల్చి పిప్పి చేసి స్వాహా చేస్తుంది. స్వాహా చేస్తుంది. శివులం గారు హద్దండి, హద్దు దాటిపోతున్నారండి. సత్యం. పాపం, వాడి దీక్ష కాస్త బుగ్గిపాలైపోతుంది. గజసింహం గారు, ధర్మరక్షణార్థం మనం ఏదైనా చెయ్యాలి. మీరే చెయ్యాలి. నేనేం చెయ్యగలనండి? మహాకాలాగ్ని కొలతకు సరిగ్గా సరిపోతారు మీరు. హిమాలయంలో వాళ్ళిద్దరి మధ్య అడ్డు ఉంటే వాళ్ళ తప్పులేం ముడకు. భలే 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 భలే. మీరిద్దరూ లేవండి, మంచాలు జరపండి. ఇప్పుడు పడుకోండి.
ఏమిటి ఏమైందమ్మా? మీ అమ్మాయికి ఏమి అవ్వలేదండి, అయ్యింది మాకే. మామయ్య గారు చేసుకో 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 అన్నారు, చేసుకున్నా పెళ్లి. ఈ పెళ్లి కన్నా ముఖ్యమైన కార్యం నా నెత్తి మీద ఉన్నట్టే విన్నారా? ఇప్పుడు చూడండి, మీ అమ్మాయి కదలటానికి వీల్లేదంటుంది. ఏమిటాయి ఆ ఘనకార్యం? నా ప్రాణమిత్రుడు అలకాపురి యువరాజు. అలకాపురి యువరాజులా? మొన్న వారు ఇటే వెళ్ళారే. వారు వెళ్ళిన తర్వాత రాజదంపతుల్ని కారాగారంలో పెట్టారు. అన్నహారాలు లేకుండా నానా బాధలు పెడుతున్నారు. రాజదంపతుల్ని కారాగృహంలో పెట్టారా? ఎవరు? ఒక్కరేమిటి, అక్కడ అందరూ చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే కుక్కలే. మరి ఆ విషయం ముందుగానే నాకు ఎందుకు చెప్పలేదు? మీరు అసలు చెప్పరిస్తేగా పెళ్ళు పెళ్ళు అంటూ నా ప్రాణాలు తిన్నారు. నాయన, మాటలకి సమయం కాదు. రాకుమార్ని వెతకడానికి నువ్వు తప్పకుండా వెళ్ళు. రాజదంపతుల రక్షణ నేను చూసుకుంటాను. అలకాపురి వివరాలు తెలుసుకున్న మీ ఇద్దరు నాతో రండి. అలాగే రండి. అరే, ఈ చిలక అసలు ఆహారమే తినడం లేదురా. ఇది అందరిలోకి అందగత్తి గదిరా, అందుకని. అరే అరే, దీన్ని ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే అడిగేవాడే లేడు. అవును రే, అమ్మాయిగా ఉన్నప్పుడు ఎలాగా ముద్దు పెట్టుకునేవద్దు. నాకు ఒక్కసారి వరా ముద్దు పెట్టుకుంటాను. అరే అరే, నేనే ముద్దు పెట్టుకుంటాను. ఏమే చిన్నారి ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు నా ప్రియుడివే. కాదు కాదు, నేను నీ ప్రియుడిని అనుకోవే. ఏది ఒక చిన్న ముద్దు. చిలుకేదిరా, చిలుక ఎగిరిపోయింది. ఎగిరిపోయిందా? వచ్చారు. ఈ సంగతి గురువు గారు తెలిస్తే మన చర్మాలు వచ్చేస్తారు. ఏం చేయడం రా ఇప్పుడు? ఓ చిలకం తెచ్చి గుడ్డు పెట్టేద్దాం. నీ బుర్ర పదే పని చేసిందిరా. శివోహం విష్ణోహం బ్రహ్మోహం. స్వామి అడగకు, మేము సర్వజ్ఞులం. అద్దంలా నీ భవిష్యత్తు కనిపిస్తున్నది. చెప్పమంటావా? వింటావా? నీవు ఇక్కడి వాడివి కావు, అక్కడే నిలిచిపోతావు. అంతా గెలుచుకుంటావు. నిజమా స్వామి? జై పరమేశ్వర. కుమారా, నువ్వు సామ్రాట్టు అవుతావు. ఈ అలకాపురి సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. స్వామి, గోడలకు చెవులుంటాయి, మెల్లగా సెలవియండి. నీ కోరిక నెరవేరుతుంది, నీ ఆశ ఫలిస్తుంది. నువ్వు ఒక పెద్ద ఆటంకాన్ని తొలగించావు కదూ. చిత్తం, యువరాజు అంతమైనట్లే. ఇక ఒకే ఒక అడ్డంకి ఉన్నది. ఏమిటది స్వామి? ఒక్క దెబ్బతో 2 పళ్ళు కొట్టగలవా? తమ అనుగ్రహం ఉంటే 2 పళ్ళేమిటి? సెలవియండి. కోట కవతల కొల్లేరమ్మ తోటలో అమ్మశక్తి ఆకలి ఆకలి అంటూ ఆక్రోశిస్తోంది. నీ మార్గానికి అవరోధంగా నిలిచిన రాజదంపతులను అతి రహస్యంగా ఈ అర్ధరాత్రి ఆహుతి చేశావా? అమ్మ ఆనందిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. తప్పకుండా. ఈ రాత్రికి? అవును, ఆలస్యం అమృతం విషం. అలాగే స్వామి, తమరు మా ఆతిథ్యం అందుకొని. సంతోషం. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే నాయన, అలాగే. మేము ఇక్కడే ఉంటాం. నిన్ను మహారాజుగా చూసి ఆనందించి ఆశీర్వదించి మరీ వెళ్ళేదాం. ధన్యుని స్వామి.
నమస్కారం మహాప్రభు. సింగన్న ఏమిటిది ఇంత సాహసానికి పోనుకున్నావు? మన్నించాలి మహాప్రభు. మోసాన్ని మోసంతోనే అరికట్టాలనుకున్నాను. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న ఆ దుర్మార్గుల ఆట కట్టించాలి. నీ మేలు మర్చిపోలేను సింగన్న. మహాప్రభు, అంత మాట అనకండి. ఒకనాడు మీ ప్రాణాలు సైతం లెక్క చేయక నా ప్రాణాలు కాపాడారు. అదీగాక నేను మీ బానిస. ప్రభు, ఓ ఏం చేశారు? తమ ఆజ్ఞ అక్షరాలా పాటించాం. రాజదంపతులను శాబాష్, మంచి పని చేశారు. భూలోకం మాలోకం ప్రభు, వీరికి తగిన బహుమతులు. ఏమిటి ఘోరం? ఘోరం కాదు రాణి, అవసరం. ఈ రహస్యం వీరితోనే అంతమవ్వాలి.